90 అయితే 100 సంవత్సరాలు బ్రతికినప్పటికీ ఏదో ఒకనాడు ఈ లోకాన్ని విడవలసినదే. ఈ లోకాన్ని విడిస్తే ఎక్కడికి వెళ్తావు? రెండు చోట్లున్నవి. ఒకటైతే పరలోకం ఉన్నది, మరొకటైతే పాతాళం ఉన్నది. ప్రియమైన వారిలారా, పరిశుద్ధమైన గ్రంథంలో బైబిల్లో రాయబడుతూ ఉంది. ఒక అతని పేరు ధనవంతుడంట. ఆయన పేరు అట్లే రాయబడి ఉన్నది. ఆ ధనవంతుడు తన జీవిత కాలం అంతా కూడా తనకిష్టం వచ్చినట్లు జీవిస్తూ, తనకిష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ, తనకు తోచినట్లుగానే జీవిస్తూ వచ్చాడు. అయితే ఆ ధనవంతుని ఇంటి ముంగిట ఓ భేదవాడున్నాడు. ఆ భేదవాని పేరైతే లాజర్ అని పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. ప్రియులారా, అయితే ఈ ధనవంతుడు తన జీవిత కాలంలో జీవిస్తూ యేసు ప్రభువుని గాని, దేవుడని గాని, తను సృష్టించిన సృష్టికర్త అని గాని ఎవరిని కూడా తెలుసుకున్నవాడిగా లేనేలేడు. అయితే ఈ భేదవాడైనటువంటి లాజరు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాడు. యేసు ప్రభుని హృదయంలో చేర్చుకున్నాడు. యేసు ప్రభుకి తన హృదయాన్ని అప్పగించిన వాడు. అయితే ప్రియులారా, ఒకనాడు ఈ లాజరు చనిపోయి ఆ పరిశుద్ధమైన పట్టణంలో పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఒకనాడు ఈ ధనవంతుడు చనిపోయాడు. ప్రియులారా, ఈ ధనవంతుడు చనిపోతే ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? నిత్యమైన అగ్నిగుండము, నరకం అనేటువంటి స్థలంలోనికి వెళ్ళాడు. అక్కడ నుండి తన ఇంటి ముందు బ్రతికున్నప్పుడు, తన ఇంటి ముందు ఆ రొట్టె ముక్కలు తింటూ పడి ఉన్న లాజరును ఆ అగ్నిగుండంలో నుండి చూచాడు ఆ ధనవంతుడు. చూచినప్పుడు ఈ లాజరు ఎక్కడున్నాడంటే పరదేశులో ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో కూడా నెమ్మది కలిగి సుఖముగా సౌఖ్యముగా ఉన్నాడు. ఈ ధనవంతుడైతే అగ్ని జ్వాలల్లో పాతాళంలో వేదన పడుతూ ఉన్నాడు. ప్రియులారా, అప్పుడు ఈ ధనవంతుడు కేకేశాడు, తండ్రివైన అబ్రహామా, నా నాలుక చల్లార్చుటకు నా యొద్దకు లాజర్ను పంపించమని తండ్రి అయిన దేవుణ్ణి ఈ ధనవంతుడు అనగా అగ్నిగుండంలో ఉన్న ఈ మానవుడు కేకేస్తూ వచ్చాడు. అయితే వీలవుతుందా అంటే వీలు లేనే లేదు. అందుకే అంటాడు దేవుడు అన్నాడు, ఓ ప్రియుడా, నీవు లోకంలో జీవించినప్పుడు నీ ఇష్టానుసారముగా నీకు తోచినట్లుగా తినుచు త్రాగుచు సుఖిస్తూ దేవుడు అనేవాడిని ఎరగక, దైవం అనేవాడిని తెలుసుకొనక, ఈ భూమిని చేసిన వాడిని తెలుసుకొనక, ఆకాశాన్ని సృజించిన వాడిని తెలుసుకొనక, సూర్య చంద్ర నక్షత్రములకు ఆజ్ఞిచ్చేది ఎవడని తెలుసుకొనక, నీ జీవిత కాలంలో నీకు ఇష్టం వచ్చినట్లుగా తిని బ్రతికి జీవించి ఓనాడు కాలం విడిచావు. ఇప్పుడు నీవు అగ్నిగుండములో ఉన్నావు. అయితే లాజరు మరి యేసు ప్రభుని నమ్ముకొని జీవములో ఉన్నాడు. ఇప్పుడు నీ యొద్దకు రావటానికి కుదరదు అని దైవ గ్రంథం సెలవిస్తా ఉన్నది. అనగా నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, ప్రియులారా, గొంతులో ఊపిరుండగానే, భూమి మీద బ్రతికుండగానే నీ సృష్టికర్త ఎవరు? నీ రక్షణకర్త ఎవరు? నీ పాపముల కొరకై ప్రాయశ్చిత్తం చేసిన వాడు ఎవడని నీవు గమనించి గ్రహించకపోతే గొప్ప అపాయము దాగి ఉన్నది. మానవుని యొక్క పాపం గురించి బైబిల్లో రాయబడుతూ వచ్చింది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినదంట. ప్రియులారా, పాపాన్ని గురించి బైబిల్లో రాయబడుతున్న మాట ఏంటంటే, ఘోరమైన వ్యాధి. మనకి శరీరంలో ఏ జ్వరం వచ్చినా, ఏ జబ్బు వచ్చినా, ఏ కుదరని రోగం వచ్చినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే ఆ రోగాన్ని విముక్తి బాగు చేసుకునే వారిగా ఉంటాం. కొంతమంది కలిగిన వారు ఆయా దేశాలు, ఆయా రాష్ట్రాలు వెళ్ళి ఆ రోగాన్ని కుదిరించేవారిగా ఉంటారు. ప్రియులారా, డబ్బుతో శరీరానికి ఉన్న రోగాన్ని బాగు చేయొచ్చు, కానీ ఆత్మకు సంబంధించిన పాప రోగాన్ని బాగు చేయుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే మార్గమై ఉన్నాడు.
యేసు చెప్పెను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప మరెవరు కూడా పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. అలాగనే ప్రియులారా, పాపము వల్ల వచ్చే జీతము మరణమంట. ప్రియులారా, పాపానికి జీతం అనేది ఒకటి ఉన్నది. ఈ దినాల్లో ఉదయం 6 గంటలకు 7 గంటలకు వెళ్ళి కూలి పని చేస్తే సాయంత్రానికో మధ్యాహ్నానికో జీతం ఇస్తారు. అదే ఉద్యోగం చేసే వాళ్ళు అయితే నెలకొకసారి జీతం తీసుకుంటారు. ప్రియులారా, పాపానికి జీతం ఉన్నది. ఆ జీతం ఏంటంటే మరణమే. అయితే యేసుక్రీస్తు ప్రభునందు నమ్మిక ఉంచిన వారు, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు, యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనలను పవిత్రులుగా చేయను. కాబట్టి పాపము వల్ల వచ్చే ఆ జీతము మరణమైతే యేసు ప్రభువారు నీ కొరకు మరణించాడు, నీ కొరకు కలవరి శిలువలో దెబ్బలు తిన్నాడు, నీ కొరకు ఆయన ముళ్ళ కిరీటంతో బాధించబడ్డాడు, నీ కొరకు ఆయన పక్కలో పళ్ళెముతో పొడిపించుకున్నాడు, నీ కొరకు ఆయన కలవరి శిలువలో భూమి వేయించుకున్నాడు, నీ కొరకు ఆయన తన రక్తంతో తన రక్తమంతా కూడా చిందించాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినాన సజీవుడై తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే నీవు కూడా తిరిగి లేస్తావు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును ఆత్మరక్షణ పొందెదరు. మీ కొరకు దేవుని సేవకులు ఉన్నారు, ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. ఇంకా మీరు ఎక్కువగా తెలుసుకోవాలి. మన సమీపంలోనే స్టేట్ బ్యాంక్ ఎదురుగా గరాక ప్రార్థనా మందిరం ఉంది. ప్రతి ఆదివారము ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. వారంలో ఆయా సమయాల్లో మరి ఆయా కోరికలు ఉన్నాయి. దైవ సేవకులు కుటుంబం ఉంది. రండి, మీ సమస్య ఏమైనా సరే మీరు ప్రార్థించి పరిష్కరిస్తారని యేసుక్రీస్తు వారి నామములో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు దేవ, నీ ఘనమైన పరిశుద్ధమైన మీ నామాన్ని బట్టి నీకెంతో వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాం. ఉదయకాలంలో ఈ ప్రాంత ప్రజలను ప్రేమించి మీ రక్షణ సువార్తను అందించడానికి మీరు సహాయకుల స్తోత్రాలు. ఎన్నో హృదయాల్లో మీ కార్యం జరిగించండి. ప్రభు నిత్య జీవానికి వారసులుగా చేయండి. ఈ ప్రాంత ప్రజలు దీవించి ప్రభు వారి యొక్క పాపములు క్షమించి నిత్యరాజ్యానికి వారసులుగా చేయండి. సమస్త మహిమా గణిత స్తుతి ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి స్తుతించి నడుపుకుంటున్నాము తండ్రి. పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం. పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం. రాత్రి ఉండదు, చీకటుండదు, సూర్యుడుండడు, చంద్రుడుండడు. రాత్రి ఉండదు, చీకటుండదు, సూర్యుడుండడు, చంద్రుడుండడు. దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండును. దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండును. యుగ యుగములు పరలోక రాజ్యమేలుచుండును. యుగ యుగములు పరలోక రాజ్యమేలుచుండును. యేసు ప్రభుని నమ్ముకో, పరలోకము చేరతావు. యేసు ప్రభుని నమ్ముకో, పరలోకము చేరతావు. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా.
ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా, నీవు కోరుకో మానవా, తెలుసుకో మానవా, నీవు కోరుకో మానవా. బోలియే జిందా ఖుదావన్ ప్రభు యేసు మసీకి జై, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి జై, ముక్తి ప్రదాత యేసుక్రీస్తు వారికి జై, శాంతి ప్రదాత యేసుక్రీస్తు వారికి జై, పరలోకమిచ్చే యేసుక్రీస్తు వారికి జై, పాపిని ప్రేమించే యేసుక్రీస్తు వారికి జై. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ రీతిగా సెలవిస్తా ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టినవాడిని విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా దేవుడు ఆయనను అనగా యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకమునకు అనుగ్రహించినని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇలాగూ సెలవిస్తా ఉన్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నారు. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, అబద్ధికులందరూ కూడా అగ్ని గంధకములతో మండే గుండములో పాలు పొందెదరు. ఇది రెండవ మరణమని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. పిల్లరా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ రీతిగా సెలవిస్తా ఉంది. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. పాపము వల్ల వచ్చే జీతము మరణము, పాపము వల్ల వచ్చే జీతము మరణము. అయితే దేవుని కృపావరణము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవమైందని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును ఆత్మరక్షణ మేలు పొందెదరు. బోలియే జిందా ఖుదావన్ ప్రభు యేసు మసీకి జై. హల్లెలూయా. హల్లెలూయా. పాతి ఘోర పాపుల కోసం పాతాళం అగ్నిగుండము ఉన్నది, ఘోర పాపుల కోసం అగ్ని ఆరదు, పురుగు చావదు, గప్పు గప్పున రగులుచుండును. అగ్ని ఆరదు, పురుగు చావదు, గప్పు గప్పున రగులుచుండును. ధనవంతుడు ధనవంతుడు చూచి దాహమని అరిచాడు, ధనవంతుడు చూచి దాహమని అరిచాడు. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా, రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. బోలో ప్రభు యేసు మసీకి జై, లోకరక్షకుడైన యేసు ప్రభువుకి జై, పరలోక రాజ్యం ఇచ్చే యేసు ప్రభువుకి జై. హల్లెలూయా. హల్లెలూయా. మా ప్రియమైన తెనాలి పట్టణస్తులారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములు శుభాభివందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉన్నదండి, తన ప్రజలను వారి పాపము నుండి ఆయన విడిపించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టబడెను అని రాయబడి ఉంది. యేసు అంటే రక్షకుడు అని కూడా మరొక అర్థం. యేసు అంటే అభిషక్తుడు అని కూడా మరొక అర్థం.
మా ప్రియమైన గ్రామస్తులారా, క్రిస్మస్ యొక్క దినాలలో యేసు ప్రభు వారి యొక్క గురించి తెలియజేయడానికి ఎందుకు వచ్చి ఉన్నామంటే, తన ప్రజలను వారి పాపము నుండి విడిపించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడి ఉంది. తన ప్రజలు అంటే దేవుని యొక్క ప్రజలు అని ప్రభు అక్కడ బహువచనం పలుకుతూ ఉన్నారు. ప్రభు పాపం నుండి విడిపించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించునని కూడా రాయబడి ఉంది. ఒక మనిషి మరొక మనిషిని ప్రేమించాలి అంటే ఆ యొక్క మనిషిలో మంచి సుగుణాలు ఉంటేనే ఎదుటి మనిషి మరొక మనిషిని ప్రేమించగలుగుతాడు. లేదా తన యొక్క ఆస్తిపాస్తులను బట్టి, తన యొక్క అందచందాలను బట్టి ఆ మనిషి ప్రేమించేవాడుగా ఉంటాడు. అయితే యేసు ప్రభు వారు పాపులను ప్రేమించడానికి వచ్చి ఉన్నాడు. పాపము మానవుడు కలిగి ఉన్న తలంపులను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ యొక్క తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నవాడుగా ఉన్నాడు. మానవుడు మాట్లాడే వ్యర్థమైన మాటలు, అబద్ధములు, బూతులు, పలకరాని యొక్క మాటలను బట్టి మానవుడికి కావాల్సిన శిక్ష యేసు ప్రభు వారు తన నోటికి చిరుక చేదు తాగిన వాడిగా ఉన్నాడు. అంతేకాదండి, మానవుడు హృదయంలో అనేకమైన కోరికలు కలిగి ఉన్న దానిని బట్టి, పాపం యొక్క కోరికలు కలిగి ఉన్న దానిని బట్టి యేసు ప్రభు వారు హృదయం యొక్క పక్కన బల్లెం కోడు కూడా ఉంచుకున్న వాడుగా ఉన్నాడు. అంతేకాదండి, యేసు ప్రభు వారు తన యొక్క మానవుడు చేతులతో చేయరాని చేసిన పనులను బట్టి మానవునికి రావాల్సిన శిక్ష యేసు ప్రభు వారు తన యొక్క చేతులకు మేకలు కొట్టించుకున్న వాడుగా ఉన్నాడు. మానవుడు వెళ్ళరాని ప్రదేశాలకు వెళ్ళి చేయరాని కార్యములు చేసి చూడరాని కార్యములు చూసిన దాన్ని బట్టి మానవుడికి రావాల్సిన శిక్ష యేసు ప్రభు వారు తన యొక్క కాళ్ళకు మేకు కొట్టించుకున్న వాడుగా ఉన్నాడు. అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించడు, అదే మానవుడిని దేవుడు ఎంతో ప్రేమించిన వాడుగా ఉన్నాడు. మానవుడికి రావాల్సిన శిక్ష, నీకు నాకు రావాల్సిన శిక్ష యేసు ప్రభు వారే భరించిన వాడుగా ఉన్నాడు. మానవుడు ఇంటి నుంచి అరికాలి వరకు కూడా నిలువెల్ల పాపంతో నిండి ఉన్న మానవుని విడిపించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ పాపం నుంచి విడిపించబడాలంటే యేసు ప్రభువుని అంగీకరించు. యేసు ప్రభువా నేను పాపిని, రక్షించమని నోటితో ఒప్పుకుంటే దేవుడు నేను రక్షించేవాడుగా ఉంటాడు. యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరు నేను మీ ఇంటి వారును గొప్ప ఆత్మ రక్షణ పొందుదురు. ప్రార్థన చేస్తున్నారా? జిల్లా గుదావన్ ప్రభు యేసు మసీహుకి హల్లెలూయా. చెప్పిన మాటలు బట్టి సూచిస్తూ ఉన్నాం. ప్రయాసమైన భారం చేసుకున్న వారి విడుదల ఇచ్చేట కొరకే కలవలసి ప్రారంభించి తిరిగి సమాధించేటువంటి 3 ముచ్చించేయడం లేచింది పదములు విధిగా రకమైన వాక్యాన్ని నీరుగట్టను ఫలింపులకు తీసుకున్నాము. ఎవరైతే అంగీకరించినారో రోగిలో కార్యం జరిగించి రక్షణ అనుభవం నడిపించమని, ముందుకు వెళుతున్న కృపాస్తాలు దైవం చేతులు అప్పచెప్పుకుంటూ సాయం చేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చెప్పండి, జయమని యేసు క్రీస్తు వారికి, పాపుల రక్షకుడు యేసు క్రీస్తు వారికి, లోక రక్షకుడు యేసు క్రీస్తు వారికి, అందరినీ ప్రేమిస్తున్న యేసు క్రీస్తు వారికి, అందరి కొరకు ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు వారికి, పునరుద్ధానుడైన యేసు క్రీస్తు వారికి హల్లెలూయా. తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా, దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా, మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకై,
మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకై. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, ఎడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ. జై హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఉదయకాల సమయంలో ఈ రీతిగా దేవుని పాటలు పాడుకుంటూ మీ మధ్యకు వచ్చినటువంటి కారణం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక దినాన్ని లేక ఆయన యొక్క రాకని మీకు ప్రకటిస్తూ ఇచ్చినట్టు రాయడానికి వచ్చాం. పరిశుద్ధ గ్రంథం మాటల్లో వీటిలో రాయడానికి వచ్చింది. ఇది ప్రజలందరికీ కలగదు మహా సంతోషకరమైన సువర్తమానము. నేను మీకు తెలియజేస్తున్నాను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. పిల్లరా, లోకములో నెమ్మది సమాధానము శాంతి లేనటువంటి లోకములు మానవుడు చీకటిలో అలమందించిపోతున్నటువంటి మానవుడి కంటే దేవుడు తనకి పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. నిజమే కదా, పాపం వల్లంత అవమానము, ఎంత నష్టము, ఎంత కలవరము మానవుడు సంపాదించుకుంటున్నాడు. కాబట్టి ఆ నెమ్మది పోవాలంటే మానవుడి నాడు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. పిల్లరా, దేవుడుగా శాంతి కొరకై, సమాధానం కొరకై మానవుడు ఎన్నో రీతులుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎన్నో రకాలుగా మరి దాన ధర్మాలు, భూదానం, పుణ్యదానమని అనేక దాన ధర్మాలు చేసేటువంటి వారుగా ఉన్నారు. పిల్లరా, ఎక్కడికి వెళ్ళినా మానవుడు శాంతి లేదు, నిజమైన సంతోషం లేదు, నెమ్మది